రమ్మరా. అల్లుడు, నీ పెద్ద కూతురు వచ్చింది. నీరజా, నిత్య, మీ అక్కయ్య వచ్చిందే. ఏంటమ్మమ్మా, నేనేదో చుట్టంలో వచ్చినట్టు అలా చెప్తున్నావేంటి? అంతేగా మరి, ఆడపిల్లని అత్తారింటికి పంపించాక ఆడపిల్ల అవుద్ది గాని ఈడపిల్లెట్ట అవుద్దే. చూసావా నాన్న, అమ్మమ్మ నన్ను వేరు చేసి మాట్లాడుతుంది. పైకి అలా అంటుంది గాని నువ్వు 2 రోజులు కనపడకపోతే బెంగ పెట్టేసుకుంటుందమ్మా. అమ్మమ్మ ఇంట్లో ఉందన్న మాటే కాని తన ధ్యాస అంతా నీ మీదే ఉంటుంది. ఇదిగో డబ్బులు తీసుకో, ఇది నీ మందులు కొంచెం తీసుకోవే. సెమిస్టర్ ఫీజు ఏదో కట్టాలన్నావు కదా. నిత్య తీసుకో, నువ్వు బుక్స్ కొనుక్కో. నాన్న, మిగిలిన డబ్బులన్నీ ఇంటి మెయింటెనెన్స్ కి నీ దగ్గర పెట్టుకో. చూసారా అమ్మమ్మ నోరెలా పెట్టిందో? ఇది డబ్బులు ఇస్తున్నందుకు విస్తుపోవట్లేదే. ఇంగ్లీష్ పదాలు ఎంత చక్కగా మాట్లాడుతుందని ఆశ్చర్యపోతున్నాను. కాలేజ్ సెమిస్టర్ అనడం, ఇంటి మెయింటెనెన్స్ అనడం బాగుందక్క. ఇంకో విషయం తెలుసా, ఫస్ట్ నా జీతం నేనే సంతకం పెట్టి తీసుకున్నాను. గ్రేట్ అక్క. ఇప్పటి వరకు కాదంబరి అమ్మగారి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తుంది అనుకున్నాం. నువ్వు ఒక రేంజ్కి వెళ్ళిపోయావు. అయ్యయ్యో అలా కాదే, తారక్ సార్ చెయ్యి బాగోలేదు కదా, ఆ సంతకాలేవో నన్ను పెట్టమన్నారు. అంటే నువ్వు అలా సంతకాలు పెట్టడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు కదమ్మా. అలా ఉన్న వాళ్ళకి అడ్డుకట్ట వేశారు తారక్ సార్. ఇంకెవరు? పెద్ద కూతురుకి అంచనా ఉంది కదా, అదే నీలవేణికి అడ్డుపడుతూ ఉంటుంది. వదిలే అమ్మమ్మ, అందరూ మెచ్చుకునే వాళ్లే ఉండరు, మనం మంచి చేసినా నొచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా నువ్వు మహర్జాతకురాలివే. నువ్వు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటావని నీ చిన్నప్పుడే శివాలయంలో పంతులు గారు నీ జాతకం చూసి చెప్పారు. అందుకేనా అక్కని చదివించలేదు? ఇప్పుడు చదువుతుంది కదక్కా. అవునవును, ఇప్పుడు నేను తారక్ సార్ దగ్గర బోలెడు చదువు నేర్చుకుంటున్నాను. నువ్వు జీతాలిచ్చే స్థాయికి తీసుకొచ్చిన తారక్ బాబు నీకు జీవితాన్ని ఇస్తే ఇంకా బాగుంటుందే. ఇప్పుడు అవన్నీ అవసరమా అమ్మమ్మ? పంచాంగాన్ని తిరిగేస్తావు? అలా కాదే. ఇప్పుడు అవన్నీ ఎందుకత్తా? అమ్మాయి ఇంటికొచ్చింది, తినడానికి ఏమైనా పెట్టండి. నువ్వు ఊరుకో అల్లుడు, నన్నెందుకు కట్టుకుంటున్నావు? చూడు నీలవేణి, తారక్ బాబు నీకు చెప్పా పెట్టకుండా నీ మెళ్ళో తాళి కట్టాడని నువ్వు దూరం పెట్టకూడదే. ఎంతైనా తన్ని మొగుడు. మీరిద్దరూ 100 ఏళ్ళు కలిసిమెలిసి ఉండాలి. అలా కాదని నువ్వు బెట్టి చేస్తే బాగుండదు చెప్తున్నా. అమ్మమ్మ, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? గొడవ కాదే, దేవుడేసిన ముడిని విప్పుకోరాదు. అతనే నా జీవిత భాగస్వామని ఒప్పేసుకోవాలే. అమ్మమ్మ, అక్క సంతోషంగా ఉంటే నువ్వేదేదో మాట్లాడి అక్కని మాట్లాడకుండా చేయకు. ఏదెప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. నువ్వు రా అమ్మా, మనం భోంచేద్దాం రా. రండి. అసలు నా పేరుని, నీ పేరుని, మీ అమ్మ పేరుని, మీ నాన్న పేరుని, అందరి పేర్లు అక్షరం పొల్లుపోకుండా, అది కూడా ఇంగ్లీష్లో టకటకటక ఎలా చెప్పేసింది? మా బ్రదర్ బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు. అదేదో మనకివ్వచ్చు కదా. ఏంటి ఇచ్చేది? ప్రసాదమా? ప్రసాదమే ఇచ్చింది. నీలవేణి దివ్యమైన ముహూర్తం అంటుంటే నీ పెళ్ళా అంటూ అప్పటికి మనం సెటైర్లు కూడా వేసాం. మనకే పెద్ద షాక్ ఇచ్చేసింది. దానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ జీతాన్ని కూడా కోసేసింది. అవును కాంచనా, ఈ నెల కొంచెం షార్ప్ గా వాడుకోవాలి. నీలవేణి సంతకాలు పెట్టిన ఫైల్స్ని ప్రాసెస్కి పంపించేయండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరికీ ఫాలో అవ్వమని చెప్పండి. సార్, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది సార్. నో,
నీలవేణి సంతకం పెట్టిందంటే ఇంకేం ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే మీరు కూడా ఒకసారి చూస్తారేమని అడుగుతున్నాను సార్. నో ప్రాబ్లం. తనకి భాష మీద పూర్తిగా పట్టు లేకపోయినా బిజినెస్ ఎలా చేయాలో బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. ఎస్ సార్, అఫ్ కోర్స్. చూసావా కాంచన, నీలవేణి మీద తారక్కి ఎంత నమ్మకం పెరిగిపోయిందో. ఈ నమ్మకాన్ని పిచ్చి అని అనుకోవడానికి లేదు, ప్రేమ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య దాన్ని అభిమానిస్తున్నాడు. ఎవరైనా దాన్ని ఏమైనా అంటే అడ్డుకుంటున్నాడు. ఆ కళ్ళల్లో కోపానికి బదులు జాలి చూపిస్తున్నాడు. ఇలాగే వదిలేస్తే మనల్ని బయటకు వెళ్ళమని దారి చూపించేలా ఉన్నాడు. నోనో, తారక్ తొందరపడి మన జోలికి రాడు గాని నీలవేణి ఎదగకుండా అడ్డుకోవాలి. అయితే తన మీద తారక్కున్న కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయాలి. నీలవేణి చేసిన పనికి మీ అమ్మకి పిచ్చి కోపం రావాలి. అలా చెయ్యాలంటే బాగా ఆలోచించాలి. ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. నా జీతం కోసేసిన నీలవేణి శక్తి సామర్థ్యాల్ని దెబ్బతీస్తాను. తను చేసే పనులని ఇక ముందుకు వెళ్లకుండా చేస్తాను. అది చూస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? చాలా మంది కొడుకు పుట్టి పెద్దయి ప్రయోజకుడయ్యాక తల్లిదండ్రులకు సంతోషం అంటారు. కానీ నాకెందుకు, మన కోడలు నీలవేణిని అందరూ మెచ్చుకుంటుంటే నాకు ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వర్ణించినా అది నా దృష్టిలో పని మనిషే కాని కోడలు ఎప్పటికీ కాదు, కాలేదు. మీ పిచ్చి మాకంటించకండి. చూడు కాదంబరి, ఉద్యోగస్తులు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఇన్నాళ్లు నీలవేణిని సర్వెంట్గా చూశారు కానీ ఇప్పుడు ఆమెకు ఒక బాధ్యత అప్పచెప్పి మంచి పని చేశారనుకుంటున్నారు. వర్కర్స్ అంటే ఎంతో ప్రేమన్న మన తారక్ భార్యే వాళ్ల యజమానైందని తెలిసి సంతోషపడిపోతూ ఉత్సాహంగా పనిచేస్తున్నారంట. ఆ పని మనిషికి సైనింగ్ అథారిటీ ఇచ్చినంత మాత్రాన వర్కర్స్కి యజమానురాలైపోతుందా? ఏంటండి మీ పిచ్చి మాటలు? అయ్యో కాదంబరి, బాగా పనిచేస్తున్న వాళ్ళకి అడ్వాన్సులు ఇస్తూ వాళ్ల వర్కింగ్ స్కోర్ను బట్టి బోనసులు కూడా ఉంటాయని ఒక సర్క్యులర్ మీద సంతకం చేసి ఇష్యూ చేసిందంట. అసలు ఏంటండి అదేం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు సంతకం పెట్టేసి డబ్బులిచ్చేస్తే వర్కర్స్ రేపు పనిలోకి సరిగా రాకపోతే నష్టం ఎవరికి? మనకే కదా. ఈ ప్రశ్న నువ్వు అడక్కముందే నేను అడిగాను. నీలవేణి ఎంత చక్కగా సమాధానం చెప్పిందో తెలుసా? రేపనేది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదయ్య గారు. ఒక నమ్మకం, ఒక ఆశ, అదే భవిష్యత్తు అంది. ఎదురు చూస్తుండగానే వర్తమానంలోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళకి అడ్వాన్సులిచ్చి చిన్న చిన్న కానుకలిచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళింకా ఉత్సాహంగా పనిచేస్తారు అంది.